హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, సిఎస్ఎస్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, జావా స్క్రిప్ట్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. క్లారిటీగా చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనం డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. దానికోసం మనం రైట్ క్లిక్ చేసి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఫోల్డర్ని మనం శాంపిల్1 అని పెట్టుకుందాం. శాంపిల్1 అని పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ విఎస్ కోడ్ కనిపిస్తుంది కదా, అదే ఓపెన్ చేసుకున్న తర్వాత పైన ఫైల్ అని ఉంది కదా, ఆ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫోల్డర్ ఉంది కదా, ఓపెన్ ఫోల్డర్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ శాంపిల్1 అని కొట్టిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైల్ ఓపెన్ చేద్దాం అనమాట. అది ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ ఫైల్ అని కొట్టేసి index.html అని టైప్ చేద్దాం. అది హెచ్టిఎంఎల్ ఫైల్ ఓపెన్ అయింది అనమాట. తర్వాత మనకి ఇంకా సిఎస్ఎస్ ఫైల్ కావాలనుకుంటే ఇందాక నొక్కిన చోట న్యూ ఫైల్ దగ్గర styles.css అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ కావాలనుకుంటే న్యూ ఫైల్ ఓపెన్ చేసి script.js అని టైప్ చేస్తే script.js ఓపెన్ అవుతుంది అనమాట. జావా స్క్రిప్ట్ లాగా మనకి .html .js .css అని ఉంది కదా, అదంతా ఎక్స్టెన్షన్ అనమాట వీటికి. సో ఇలాగైతే మనం హెచ్టిఎంఎల్ ఫైల్స్, సిఎస్ఎస్ ఫైల్స్, జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.